మీ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకొకటి కూడా ఉంది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి చెయ్యని మోసం ఉండదు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఈ నెల రోజుల్లో మనం చాలా సినిమాలు చూస్తాం. ఈ నెల రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చేయని మోసం ఉండదు. అందరూ గుర్తుపెట్టుకోండి, మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే కాదు. మనం యుద్ధం చేస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈనాడుతో చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తా ఉన్నాం, TV5తో చేస్తా ఉన్నాం, ఇంకా అనేక ఎల్లో మీడియా ఛానళ్లతో యుద్ధం కూడా చేస్తా ఉన్నామన్నదే మర్చిపోవద్దండి. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు చేయని అన్యాయాలు ఉండవు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మన గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. గ్రామాలకు ఆ డబ్బును చేర్చి ప్రతి ఓటర్ చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు కనీసం అందేట్టుగా చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలు వచ్చేసరికి 3,000 రూపాయల డబ్బులు ప్రతి చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కాబట్టి మీరు వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లు తిరగాలి. ఆ గ్రామంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పాలి, ఆ గ్రామంలో ఉన్న ప్రతి అమ్మకు చెప్పాలి, ప్రతి చెల్లికి చెప్పాలి, ప్రతి అన్నకు చెప్పాలి. మీరంతా అక్కడికి వెళ్ళి చెప్పాలి, అమ్మ అక్క అన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసం పోవద్దక్క, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు చెల్లి, మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడక్క అని చెప్పాలి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.